గ్రూప్ 1 రద్దు చేశారు. హైకోర్టు రీ ఎగ్జామ్ అయినా పెట్టండి, లేకుంటే రీవాల్యుయేషన్ అయినా చేయమండి. అసలు గ్రూప్ 1 రద్దు ఎందుకైంది? అసలు దోషుల మీద ఎందుకు శిక్ష తీసుకోవట్లేదు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రనే కావాలని చెప్పేసి, అంటే గతంలో రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లికి తీసుకొచ్చి ధర్నాలు పెట్టించి రాస్తారోకోలు చెప్పించి ఏదైతే పేపర్లు గ్రూప్ 1 పేపర్లు కానీ గ్రూప్ 2 పేపర్లు కానీ లేకపోతే ఉద్యోగాల పేపర్లు అన్నీ కూడా పల్లి బఠానికి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఎక్కడ కూడా జరగలే, పారదర్శకంగా జరగలే అని చెప్పేసి ఆ రోజు గగ్గోలు పెట్టి దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చిక్కడపల్లిలో కూర్చోబెట్టిండు. సరే, ఆ రోజు రాహుల్ గాంధీ గారు రాజకీయం చేసిండు, వాళ్ళని వాడుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నేను బ్రహ్మాండంగా గ్రూప్ 1 వేస్తున్నా, నాకు ఉద్యోగ నోటిఫికేషన్లే వద్దన్నట్టుగా ధర్నా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానము ఉండాలి. ఎందుకంటే సరస్వతి నిలయం ముందు నేను సరస్వతి పుత్రుడిగా మాట్లాడుతున్నా, ఉద్యమాల ఊపిరిగడ్డ గురించి మాట్లాడుతున్నా. ఏదైతే గ్రూప్ 1 పరీక్ష వాళ్ళు రాసినటువంటి 2 హాల్ టికెట్లు ఎందుకు తీసుకొచ్చారు? దీంట్లో ఏం కుట్ర కోణం ఉంది? ప్రిలిమ్స్ వేరే హాల్ టికెట్ భారతదేశంలో ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో 2 హాల్ టికెట్ల విధానం ఎక్కడ లేదు. ఒకటి ప్రిలిమ్స్ తీసుకొచ్చారు, ఒకటి మెయిన్స్ తీసుకొచ్చారు. 2 అసలు ఆదిలోని ఏదైతే అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉన్నారో ఆదిలోనే హంసపాద అన్నట్టు, ఆదిలోనే ఆదాలపాతంలోకి తొక్కినట్టుగా మీరు 55 జీవోను తీసేసి 29 జీవో ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా ఇప్పుడు గ్రూప్ 1 రాసి మెయిన్స్ రాశారు, ప్రిలిమ్స్ రాశారు, ఇంత టైం వేస్ట్ చేసుకున్నారు విద్యార్థులు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటిది? ఇప్పుడు అసలు డిమాండ్స్ ఏంటంటే మీరు వెంటనే ఏదైతే ఈ ప్రాసెస్ గతంలో చేసినటువంటి ప్రాసెస్ ఉందో, ఏదైతే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ మీరు నిర్వహించిన దాంట్లో లోపం ఉంది. 2 హాల్ టికెట్లు ఇచ్చారు. కొన్ని సెంటర్లో పూర్తిగా కూడా మీ వాళ్ళని చూసి రాత రాసుకున్నట్టు కాపీలు జరిపారు. ఎస్సీ ఎస్టీలను కావాలని చెప్పేసి పై అధికారులు, పై ఉద్యోగాలు, పై ఉన్నత ఉద్యోగాలు రానియకుండా చేయాలని చెప్పేసి కుట్రతోటి 29 జీవోని తీసుకొచ్చిర్రు. ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు అసలుకే అవసరం ఉన్నట్టే కొందరికి చూచిరాదు. అంటే గ్రూప్ 1 మూల్యాంకనంలో కూడా అంటే ఎవరైతే పేపర్లు దిద్దుతారో అక్కడ కూడా అన్యాయం చేసిరో, ఆ పేపర్లు దిద్దడం కూడా సరికాదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర గౌరవ హైకోర్టు అభిప్రాయపడింది. అది 8 నెలల్లో మీరు ఒకవేళ మళ్ళీ మూల్యాంకనం చేస్తారా, లేకపోతే మళ్ళీ పరీక్షలు పెడతారా అని చెప్పేసి ప్రశ్నించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గ్రూప్ 1 పెట్టే ఉద్దేశం లేదు. కావాలని దీనిపైన రాజకీయం చేసే ఉద్దేశమే ఉంది తప్ప దీనిపైన ఖచ్చితంగా వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వాలని కుట్ర లేదు. ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే కూడా ఎవరికి ఇవ్వాలనుకుంటుంది? ఉన్నత వర్గాలు, రెడ్డి సామాజిక వర్గానికి ఉద్యోగాలు ఇచ్చి ఇది రెడ్డిల ప్రభుత్వం అన్నట్టుగా చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే మళ్ళీ కోర్టు మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి అన్ని ఒక్క దశలో కాదండి, ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందులు ఎట్లున్నాయంటే ఒక దశలో జరగలే. ఒక ప్రిలిమినరీతోటో, లేకపోతే మెయిన్స్లోనో, లేకపోతే చూసిరాతనోనో, లేకపోతే పేపర్ అమ్ముకోవడంలోనో, మళ్ళీ అక్కడ అన్ని చోట్లనే కాదు, కిందనే అంటే ఏదైతే ప్రిలిమ్స్ తర్వాత క్వాలిఫై అయ్యే దగ్గర నుంచి వడబోత కార్యక్రమంలో ఎట్లయితే వడబోసేయాలనో అక్కడి నుంచే వడబోత కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల వారికి కూడా ఓపెన్ కేటగిరీని తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ చొప్పించడానికి, ఆంధ్రాకు అమ్ముకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది. అందుకొరకే గౌరవ హైకోర్టు వెంటనే దానికి ఈ 8 నెలల మూల్యాంకనం చేస్తారా, మూల్యాంకనం చేయరా, చేయకపోతే మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మాకు ఒకటే ఒకటి ఉంది. ఇప్పుడు ఏంటంటే సంవత్సర కాలం, గతంలో 2 సంవత్సరాలు వేస్ట్ చేశారు, ఇప్పుడు సంవత్సర కాలం వేస్ట్ చేశారు. సంవత్సర కాలంలో నిరుద్యోగుల ఉసురు తీసుకున్నారు, నిరుద్యోగుల తల్లిదండ్రుల ఉసురు తీసుకున్నారు. నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రుల కడుపులో ఉన్నటువంటి, మెడలో ఉన్నటువంటి, చెవులలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మొత్తం అమ్మి ఈరోజు వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని సంవత్సరాలుగా కోచింగ్ తీసుకొని నెలలుగా దాని వెంట సబ్జెక్టుల వెంట పడి మొత్తం చదివిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, చదివిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటున్నారు, మీరు రాసినటువంటి ఈ ప్రశ్నలు వచ్చినటువంటి ప్రశ్నలు తెలుగు అకాడమీ నుంచి వచ్చినాయి, తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు అని అంటున్నారు. ఎంత సిగ్గుశరం ఉండాలి? ఒక రాష్ట్రంలో ఒక అకాడమీ 100 పరీక్షలు పెట్టి 100లాది ఉద్యోగాలు ఇచ్చినటువంటి అకాడమీ కాదు, వికీపీడియాని చూసుకోమని చెప్పే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే వాళ్ళకే ఒక సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ చెప్పాలని లేదు, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలని లేదు, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి, దేని నుంచి ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేది లేదు. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాం? మీరు ఏదైతే భయంకరంగా అంటే మేము వచ్చిన వెంబడే 2 లక్షల ఉద్యోగాలు అన్నట్టుగా మాట్లాడిరో, గ్రూప్ 1 కూడా మీరు ఉద్యోగాల సంఖ్య పెంచి మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టి, ఒకటే హాల్ టికెట్తో ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళకు ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి. ఏం చేయాలి? ఒకటి ఉద్యోగాల సంఖ్య పెంచాలి, 2
ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకటే సమానంగా పెట్టాలి. 3 వాళ్ళు ఎవరైతే ఎంతమంది అయితే ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకు ఉచితంగా హాస్టల్ వసతి కల్పించాలి. హాస్టల్ వసతితో పాటు వాళ్ళకి సబ్జెక్ట్ ఏం కావాలనేది సబ్జెక్ట్ మొత్తం మెటీరియల్ మొత్తం ఇవ్వాలి. మెటీరియల్తో పాటు వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు కూడా ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకందరికి కూడా దగ్గర తీసుకొని వాళ్ళకి 3 పూటలు అన్నం పెట్టి వాళ్ళకు సరైన వాళ్ళకి ఏమైనా స్టైఫండ్ డిమాండ్ చేస్తున్నారా? ఇప్పుడు గ్రూప్ 1 రాసి మెయిన్స్ రాశారు, ప్రిలిమ్స్ రాశారు, అంత టైం వేస్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఒకవేళ రీ ఎగ్జామ్ పెడితే ఆ విద్యార్థులకు స్టైఫండ్ లాంటి ఏమైనా డిమాండ్ చేస్తారు? విత్ ఇన్ షార్ప్ పీరియడ్లో గౌరవ కోర్టు అభిప్రాయపడినట్టుగా ఖచ్చితంగా ఆ టైం పీరియడ్లో ఈ సంవత్సరం వీళ్ళకు సిగ్గుశరం ఉండాలి. అసలు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారా? అసలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు బీహార్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, తెలంగాణలో స్కూటీలు ఇచ్చేసినాం, తులం బంగారం ఇచ్చేసినాం, నిరుద్యోగ వృత్తి ఇచ్చేసినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినామని ఆ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. ఆయన అక్కడ పోతాడు. మరి ఇక్కడ నిజంగా తెలంగాణ ప్రజలకు నిరుద్యోగ వృత్తి కానీ, తులం బంగారం కానీ, స్కూటీలు కానీ, మా విద్యార్థులకు ఏది ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏది జరగలేదు. అందుకొరకే ఏదైతే గ్రూప్ 1 సఫరర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ తీసుకొని నెలకు 10,000 రూపాయలతో పాటు వాళ్ళకి ఏం చేయాలి? హాస్టల్ వసతి కల్పించాలి, వాళ్ళకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలి, వాళ్ళకి సబ్జెక్ట్ మెటీరియల్ మొత్తం కూడా ఇవ్వాలి. ఏ సబ్జెక్టులు ప్రామాణికమైనటువంటి సబ్జెక్టులు అంటే ఏవి వస్తాయి, ఏ సబ్జెక్ట్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ వస్తుందా, లేకపోతే ఆంథ్రోపాలజీకి ఎంత, లేకపోతే ఏ సబ్జెక్ట్ అంటే జాగ్రఫీకి ఎంత, హిస్టరీకి ఎంత, ఏ దానికి ఎన్ని మార్కులు ఉన్నాయో, ఏ సబ్జెక్టులకి వెళ్ళి ఇస్తున్నారో 1 నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సిలబస్ ఏది తీసుకోవాలో క్లియర్ అయినటువంటి సిలబస్ ఇవ్వకపోతే, క్లియర్గా ఉన్నటువంటి సిలబస్ చెప్పకపోతే మళ్ళీ మోసపోతారు. అదేవిధంగా మళ్ళీ ఏదైతే ఈ కొత్తగా ఉన్నటువంటి 29 జీవోను తీసేసి పాత జీవో ప్రకారమే మళ్ళీ ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభించాలి తప్ప ఏమి చేసినా నిరుద్యోగులు ఈరోజు శాంతించే పరిస్థితి లేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ మొదటి నుండి ప్రిలిమ్స్ మెయిన్స్ నిర్వహించాలంటారా? అంటే మీరు ఉద్యోగాల సంఖ్య మీరేం చేయాలంటే ఈరోజు పోస్టుల సంఖ్యను పెంచమంటున్నాం. పోస్టుల సంఖ్యను పెంచి మీరు మళ్ళీ పెట్టండి. మళ్ళీ అది కూడా ఎట్లా అంటే యుద్ధ ప్రాతిపాదికన మళ్ళీ సంవత్సర కాలం సాగతీత లేకుండా, దాంట్లో మళ్ళీ 2 హాల్ టికెట్లు లేకుండా, మళ్ళీ ఒక సెంటర్లో చూసిరాతలు లేకుండా, ఏదైతే గతంలో మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రాజకీయంగా వాడుకోకుండా ఖచ్చితంగా వెంటనే ఉద్యోగాల సంఖ్య పెంచి ప్రిలిమ్స్ మెయిన్స్ మళ్ళీ నిర్వహించి ముందుకు పోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.